క్రిస్మస్ పండుగ ముందు రోజు తిరుపతిలో దుండగులు దృశ్యకు పాల్పడ్డారు. తొలి వెలుగు వాగ్గేయకారుడు పదకవిత పితామహుడు తాళ్లపాక అన్నమయ్య విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు శాంతా క్లాస్ టోపీని పెట్టడం కలకలం రేపింది. అన్నమయ్యకు శాంటా క్లాస్ టోపీ పెట్టడానికి హిందూ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రియ భక్తుడు పదకవిత పితామహుడిని కించపరిచేలా దుశ్చర్యలకు పాల్పడినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. క్రైస్తవులకు ఇంత అత్యుత్సాహం పనికి రాదని హిందూ సంఘాలు ఆందోళన చేసి హెచ్చరించాయి. ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు కోరాయి. ఈరోజు తిరుపతి అన్నమయ్య సర్కిల్లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి శాంతా క్లాస్ క్యాప్ని అన్నమయ్య గారి స్టాచ్యూకి వేయడం జరిగింది. ఆ వ్యక్తులు ఎవరైనా సరే దాని వెనకాల ఉన్న మోటివ్ ఏదైనా సరే పోలీసులు వెంటనే యాక్షన్ తీసుకొని వాళ్ళని సాయంత్రం లోపల అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసిన వ్యక్తిని ఇక్కడికి తీసుకొచ్చి స్టాచ్యూకి అన్నమయ్య గారి స్టాచ్యూకి సారీ చెప్పించి కాళ్ళు పట్టించాలని చెప్పి కూడా మేము బజరంగ దళం నుంచి హెచ్చరిస్తున్నాము. నెక్స్ట్ టైం ఇట్లాంటి పనులు ఎవరైనా చెయ్యాలి అని ఆలోచన వస్తే వాళ్ళకి చాలా చాలా బుద్ధి వచ్చే విధంగా దేహశుద్ధి చేసి రోడ్లపైన దేహశుద్ధి చేసి మేము బుద్ధి చెప్తామని చెప్పి కూడా బజరంగ దళం తరఫు నుంచి తెలియజేసుకుంటున్నాము.